ముసలోళ్ళు కదా అట్లే ఉంటుంది. తెలియజేసుకుంటూ మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఆ శివుని ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ మీ నందమూరి బాలకృష్ణ. మల్లెల మంచంలో మన్మథలంచం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మల్లెల మంచం. ఈరోజు మనం శివరాత్రి సందర్భంగా ఈవెంట్కి అనేది బయలుదేరడం జరుగుతుంది. ఇప్పుడే అన్నీ ఛార్జర్లు ముఖ్యం కదా తీసుకొని జస్ట్ ఇప్పుడే బయలుదేరాం. ఈరోజు మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ లేపాక్షికి లాస్ట్ టైం వెళ్ళా. అప్పుడు మనం ఒక నార్మల్ పర్సన్, ఇప్పుడు కూడా నార్మలే, బట్ కొద్దిగా అంత ఎంతో మీ దయ వల్ల మీ పుణ్యమా అని చెప్పి కొంచెం పేరు అనేది వచ్చింది. చూద్దాం. మనకి ఇప్పుడు మన జర్నీ, ఇప్పుడు మనం లేపాక్షికి బయలుదేరబోతున్నాం. ట్రావెల్లో మంచిగా బాగా ఎంజాయ్ చేసుకుంటూ ఆడుతూ పాడుతూ. హైలైట్ ఏంటంటే ఈరోజు నో ఉమెన్, ఓన్లీ మ్యాన్, మగ మహారాజులు. లైవ్లో కూడా ఎప్పుడు మన ఇద్దరం దగ్గర ఉండేది. ఎస్, అయినా అంతే. ఈరోజు మన మగ మహారాజులది సామ్రాజ్యం. కార్ అంతా రెడీ చేసినాం. కారు ఆ పైన ప్రాపర్టీ, డిక్కీలో అంతా ప్రాపర్టీ ఉంది. డీజిల్ పెట్టించుకుంటాను. డీజిల్ రేట్ బాగా పెరిగిపోయింది బాగా కదా. ఎంత పెరిగినా ఏం లాభం, మనం ప్రతిసారి 100కే కొట్టిస్తాం. పెట్టుకున్నాం ఫ్రెండ్స్. మా కారు ఎన్ని కిలోమీటర్ పోతుందండి? 1600. దానికి ఎంత పోవాలి? 480 కిలోమీటర్లు పోతుంది ఫ్రెండ్స్. మా కారు 3000కి మేము కాకినాడకు పోయి వచ్చినాం. మీలో కూడా ఇంత భయంకరంగా ఇచ్చే మైలేజ్ ఏ కారు ఉంటే చెప్పండి. అది ఫ్రెండ్స్, మనం ఇప్పుడే చరిత్రని చదివాం కాబట్టి మనకు తెలిసిన దాంతో మాట్లాడడం జరుగుతుంది. సీతమ్మ తల్లిని రావణాసురుడు తీసుకెళ్తున్నప్పుడు సీతమ్మ తల్లిని కాపాడడానికి జటాయు పక్షి రావణాసురుడికి అడ్డంగా వెళ్తుంది. అప్పుడు జటాయు యొక్క వూండ్స్ అంటే రెక్కలు కోసేస్తాడు రావణాసురుడు. పడిపోతుంది పక్షి. రక్త ముద్దులో తడిచిపోయి ఉన్న పక్షిని రాముడు చూసి లే పక్షి అని చెప్పిన పక్షి లేచిందంట. ఆ స్థలానికి లేపాక్షి అనే పేరు వచ్చిందని మన గూగుల్ తల్లి చెప్పింది. ఎవరైనా పెద్దవాళ్ళు కానీ చూసే వాళ్ళు ఉంటే దాని గురించి మిగతా పూర్తి వివరణ కొద్దిగా చెప్తే మనకి ఇంకా మంచి. ఎండ తట్టుకోలేక ఎన్ని యుగాలు మారినా, ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారలేడు. ఎంత ఇది? 30 రూపాయలు. 10 రూపాయలు పెరుగు ప్యాకెట్లో 1/2 లీటర్ నీళ్లు కలిపి దుప్పేసి 3 రూపాయలు దొబ్బినాడు. ఇది వ్యాపారం ఫ్రెండ్స్. ఏంటి కెమెరా నా చేతిలో చూస్తున్నారా? ఏం లేదు, ప్రజెంట్ ముదుగుబా రోడ్లో ఉన్నాము. మనం జర్నీ చేసే ప్రతిసారి ఏంటంటే ఒక వెరైటీ ఉంటుంది. నేను గంటలు డ్రైవింగ్ చేస్తూ ఉంటా. పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. నిద్ర ఎలా లేపాలో నేర్పిస్తా చూడండి. సో ఒక మంచి దెబ్బ తర్వాత నిద్రలేసి తీస్తున్నాం. ఏం చేద్దామండి, రాత్రుల్లో చాలా పనులు ఉంటాయి కదా. షూటింగ్ చేయాలా, ఇద్దరు డబ్బింగ్ చెప్పియాలా, 2 వీడియోలకి మ్యూజియం పెట్టాలా, అంతా నేనే చేయాలా. రాదా ఇంకా బాగా కొట్టాడు. చూస్తున్నావురా? ప్రయాణం కొద్దిసేపు ఆపడం జరిగింది. ఇంత బ్యూటిఫుల్ లొకేషన్ కనిపించేసరికి మనము ఎట్లా ఉండగలుగుతాం. ఇది యాక్చువల్గా ఏదో ఊరున్నట్టుంది బావా. Many hours later. ఫ్రెండ్స్, ఇప్పుడే లేపాక్షికి ఎంటర్ అయినాం. ఓ షిట్, ఫైనల్లీ వి రీచ్ అవర్ డెస్టినేషన్. కష్టపడి ఇంతసేపు జర్నీ చేసి అదో లేపాక్షి. అదేనా పక్షి? అది కాదు అనుకుంటా, అది మనలో చెక్కింటారు ఖచ్చితంగా. అంటే చెక్కిన మీకు చెక్కేస్తారు. ఇప్పుడు మనం ఆ పక్షి దగ్గరికి బయలుదేరినాం. పక్షి లేసే ఉంది. ఓకే, పోదాం. మా మూతులు వరస్ట్గా ఉన్నాయి, దయచేసి ఎవరేమనుకోవద్దు, ఎందుకంటే లైటింగ్ లేదు కదా. ఆడికి పోయిన తర్వాత కనిపిద్దాం. ఈ పక్షి దగ్గరికి రావడానికి లోపల ఎంట్రీ మనిషికి 10 రూపాయలు. అతను 20 రూపాయలు దొబ్బినా మనకు రిసిప్ట్ కూడా ఏమీ లేదు. సో ఇది జటాయువు క్రేవ్ అంట. ఆడ ఏం తినలేము ఎందుకంటే కాసిల్లే. సో ఎక్కుదాం పైకి ఎక్కి జటాయువు గారిని ఒక ఏమంటారు దాన్ని క్లోజప్లో చూసుకుందాం. పూరి పంట.
ఈ మాదిలో పెద్ద బండ ఉంది, ఆ బండ కింద ఈ మెట్లు ఉన్నాయి. ఆ మనిషి ఆడ ఆగినాడు, ముసలోళ్ళ కదా అట్లే ఉంటుంది. చేతిలో 1 కేజీ బ్యాటరీ, ముసలోడు కదా 1 కేజీ బ్యాటరీ చేతిలో. ఓకే ఫ్రెండ్స్, కేజీ బ్యాటరీ ఇక్కడి నుంచి లేదంటారా జటాయి దగ్గరికి. తొక్కలే మరి ఫ్రంట్ వ్యూ ఎట్లా వస్తాం అనుకో. చూసారు ఫ్రెండ్స్, 10 రూపాయలు లెక్క కట్టాం మేము, కానీ జటాయు కాడ పర్మిషన్ లేదంట, ఇక్కడి నుంచి చూసుకోవాలంట ఆయన్ని. ఈ నుంచి చూసేవాళ్ళు ముందు నుంచే తీసుకుంటాం కదా. 10 రూపాయలు బొక్క. ఫ్రెండ్స్ మొత్తం కష్టపడి పైకి అయితే ఎక్కేసినాము. ఎస్, ఎలిఫెంట్ వ్యూ పాయింట్ కాడికి పోతున్నాము. అంటే ఏనుగులు వచ్చి ఇక్కడ నుంచి ఊరుని చూస్తాయి అనమాట. ఇప్పుడు మనం కూడా ఏనుగులు కదా, అందుకే చూస్తాం. మొత్తమైన టెంపుల్ లాగా ఉంది మనం వ్యూ. ఇది ఎవరి పాదముద్ర? ఫుట్ ప్రింట్ వ్యూ పాయింట్. ఫుట్ ప్రింట్ అని పెట్టి ఎవరిదని పెట్టలేదు. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఈరోజు మనం వచ్చిన ఈవెంట్ లొకేషన్ చాలా మంది సెలబ్రిటీలు వచ్చినారు. వాళ్ళలో పిలిపించిన పెద్ద సెలబ్రిటీ నో రాజన్న, ట్రిపులర్ ఈవెంట్స్ ధర్మవరం. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంట్రొడ్యూస్ చేస్తా. మీకు గుర్తున్నాడు అన్న? ఎవరు సార్ మీరు? గుర్తుంటే కామెంట్ చేయండి, నేను గుర్తు చేస్తా. అన్నని గుర్తుపట్టాలంటే అన్న మాట్లాడదని గుర్తుపట్టగలరు, అన్న ఒక వాయిస్ మాట్లాడతాను గుర్తుపట్టాలి. అందరికీ నమస్కారం. మరి ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మన లేపాక్షిలో జరగబో సంక్రాంతి శివరాత్రి ఈ పండుగ ఎంతో అద్భుతంగా జరుగుతున్న కారణంగా మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించారు. మరి మీకు తెలుసు, మన హిందూపురంలో మన పరిపాలన కానివ్వండి, మన ప్రజల కోసం ఎంతగా కృషి చేసి వారి బాగోగులు చూసుకుంటా ఉన్నది. అటువంటి కార్యక్రమం తెలియజేసుకుంటూ మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఆ శివుని ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ మీ నందమూరి బాలకృష్ణ. అన్న మంచి మిమిక్రీ ఆర్టిస్టు. అన్న మీ పేరు? ఇమిటేషన్ రాదు. ఇన్స్టా పేజ్ కూడా అదే, చెక్ చేయండి. ఇక్కడ ఉన్నది నా శిష్యుడు మా అన్న సింగర్ అన్న రేణు. మేము ఆర్కెస్ట్రా నుంచి అందరం ఫ్రెండ్స్. ఎదుగుతూ ఇప్పుడు ఈ పొజిషన్ సో ఇంకొక 1 more సింగర్ ఎవరంటే అన్న హేమంత్ అన్న. అన్న సింగర్స్. మీ ఇన్స్టా పేజ్ నాకు చెప్పండి. ఇన్స్టా పేజ్ కూడా హేమంత్ సింగర్ ఫ్రమ్ తిరుపతి. అది సింగర్ హేమంత్ ఇన్స్టాగ్రామ్ ఐడి. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. మలయాళ మంచం. చాలా బాగా మలయాళం మంచం. ఓకే, ఇదే మల్లెల మంచం ఛానల్. ఓకే, గంట పక్కన ఉంటుంది, కొట్టండి. మల్లెల మంచం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్న కుమార్ అఫీషియల్ చెప్పు. ఇండియన్ ఐడియల్ ఎన్నో ప్లేస్ చెప్పు. ఎన్నో ప్లేస్ నేనే పంపించారా? నెక్స్ట్ దేంట్లో విన్నాను అన్న చెప్పు. సరిగా పాలా నేను చెప్పిండేదే ఎందుకు మీరు చెప్పుకోండి. ఫైనల్ గా మీరు వేరే శిష్యుడే కదా. సో ఓకే ఫ్రెండ్స్, మిగతా వాళ్ళు చాలా మంది వచ్చినారు, వాళ్ళని స్టేజ్ మీద వద్దాం. చలో బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక ఈవెంట్ అనేది స్టార్ట్ అయిపోయిందని మేము స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోయినాం. మా రాజన్న చూడండి ఎంత టెన్షన్ పడుతున్నాడు. చిన్న పిల్లలు కూడా క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉన్నాయి వాళ్ళందరికీ. ఈ అమ్మాయి మీరు గుర్తుపట్టే ఉంటారు, త్రిబుల్ సినిమాలో కొమ్మ ఉయ్యాల పాట పాడింది ఈ పాపే. ఒక అడుగు ముందుకేస్తే 10 అడుగులు ముందుకేస్తాం. చెడు కొరకు అడుగు ముందుకేస్తే 100 అడుగులు ఎగబడతాం. వచ్చిన బ్రతికే నీకు శిష్టెందుకు కట్టాలిరా? ఎవడు రానా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు వస్తే అరుంధతి నీకు పెళ్ళ 83 సంవత్సరాలుగా పగతీరని పిశాచినై నీ కోసం ఉన్నా. వస్తా తప్పక వస్తా, కసిగా పగనే తీర్చుకుంటా. Many hours later. 4:27. మనము నిన్న సాయంత్రం 4:30కు వస్తే ఇప్పుడు మళ్ళీ 4:30 అయింది మన అయిపోయింది ప్రోగ్రామ్ అయిపోతలకి. సో ఈరోజు యాక్చువల్గా క్లాసికల్ డాన్సర్స్ ఎక్కువ ఉన్నాయి, సో దానివల్ల లేట్ అయింది. చాలామంది జబర్దస్త్ వాళ్ళకి మావి ఎక్కువ పడలేదు, సో అందుకే ఎక్కువ రికార్డ్ చేయలేదు. సో ఇలా ఉంటుంది మన ఈవెంట్స్ అనేది.
ఇలాంటివి ఇంకా 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 చూడాలనుకుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మల్లెల మంచం. మంచి అండ్ కామెడీ ఆల్సో తమలపాకు 999. మీ ఇంట్లో ఎవరిదో, మీ ఇంట్లో మీ అక్కది కానీ, మీ చెల్లిది కానీ, మీ తమ్ముడిది కానీ, మీ అన్నది కానీ, మీ బావది కానీ, మీ బామ్మడిది కానీ, మీ పిన్ని హోల్ ఫ్యామిలీలో ఎవరిదైనా హోల్ ఫ్యామిలీలో ఎవరిదైనా పెళ్ళున్నా, రిసెప్షన్ ఉన్నా, సంగీతం ఉన్నా, ఏది ఉన్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. సోను స్పెషల్ ఈవెంట్స్ 9951570849 ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే మీరు అనుకునే దానికంటే అంతకు మేల మేము మీకు ప్రొవైడ్ చేస్తాం. అది నేను కూడా. సో అలాగనమాట పేమెంట్ మాడుతున్నాడు. సో అంతే, ఈ లాగ్ ఇంతటితో సమాప్తం ఫ్రెండ్స్. ఇలా సెలబ్రిటీస్ వచ్చినప్పుడు జరుగుతున్నది, మనం జరుగుతుంటాం. ఓకే, బాయ్.